ఉక్రెయిన్పై రష్యా వైమానిక దాడులు చేసింది. ఈ మధ్యకాలంలో ఇదే అతిపెద్ద దాడి అని అంతర్జాతీయ మీడియా తెలిపింది. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము 6 గంటల వరకు రష్యా విరుచుకుపడిందని వెల్లడించింది. రష్యా దాడిలో 12 ఏళ్ల బాలుడు సహా 2 మృతి చెందారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. మరో 15 మంది గాయపడ్డారని చెప్పారు. డ్రోన్ దాడి కారణంగా సూపర్ మార్కెట్, గోదాము, కిండర్ గార్డెన్ కు మంటలు అంటుకున్నాయని కీవ్ యంత్రాంగం తెలిపింది. మెట్రో స్టేషన్ ప్రవేశ మార్గం వద్ద డ్రోన్ పడడంతో దట్టమైన పొగ అలుముకుందని వెల్లడించింది. ఆ సమయంలో అక్కడ అనేక మంది తలదాచుకున్నారని వివరించింది. రష్యా 426 షాహెద్ డెకాయ్ డ్రోన్లను 24 క్షిపణులతో దాడి చేసిందని ఉక్రెయిన్ వాయుసేన తెలిపింది. వాటిలో 200 డ్రోన్లను అడ్డుకున్నామని వెల్లడించింది. మరో 203 డ్రోన్లు తమ రాడార్లకు చిక్కలేదని వెల్లడించింది. ఉక్రెయిన్కు నాటో సభ్య దేశాలు ఆయుధాలు సరఫరా చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఆదేశించారు. ఈ అంశంపై చర్చించేందుకు బ్రిటన్, జర్మనీకి చెందిన అధికారుల బృందం మరికొన్ని గంటల్లో సమావేశం కానుంది.